The enemy lies to a believer, and those lies, once they are believed, that becomes the strongholds. అపవాది అబద్ధాలు చెప్తాడు, ఆ అబద్ధాలను ఒక్కసారి నమ్మితే అవి బంధకాలుగా మారిపోతాయి. అపవాది మోసముతో నిన్ను పట్టనీకి చూస్తాడు. అబద్ధాలతో వాడు అబద్ధము నీపై వేసినప్పుడు ఒక విశ్వాసి అబద్ధాన్ని నమ్మితే, అది నమ్ముతూ ఉంటే ఏమవుతుందనంటే ఇక మైండ్ లో స్ట్రాంగ్ హోల్డ్స్ అయిపోతాయి, బంధకములు అయిపోతాయి. బంధకములు ఎందుకైతే అంటే వెన్ యూ బిలీవ్ ఎ లై. అందుకే సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది, అబద్ధము నిన్ను బంధిస్తుంది. సో ఫస్ట్ వాడు అబద్ధాలతో ఒక క్రైస్తవుని మీద దాడి చేస్తాడు. ఆ అబద్ధము నమ్మిన క్రైస్తవుడు బంధకంలోనికి వెళ్ళిపోతాడు. ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనిషి ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్, ఆ నెగిటివ్లో కానీ అబద్ధంలో కానీ ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ కలిగి ఉన్నాడు, ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ బలంగా ఉన్నాయి అని అంటే అబద్ధముతో నీ మీద దాడి చేస్తాడు, అబద్ధాన్ని విస్పర్ చేస్తాడు. అబద్ధము ఆదాముతో మాట్లాడినట్టుగా వాడు మెల్లగా నమ్మిస్తాడు. అబద్ధం ఎలా ఉంటుంది అని అంటే అది నిజములాగానే ఉంటుంది అబద్ధము. నేను అన్న కదా, మనము నిజాల మీద కాదు, మనము సత్యం మీద. ఇట్స్ నాట్ ఎ క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్, ఎ క్రిస్టియన్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ ద ట్రూత్. కాబట్టి ఫస్ట్ వాడు అబద్ధముతో అటాక్ చేస్తాడు. ఎప్పుడైతే విశ్వాసి అబద్ధాన్ని యాక్సెప్ట్ చేస్తాడో, నమ్ముతాడో, అబద్ధములో ఉండిపోతాడో, అది మెల్లగా ఇక్కడ స్ట్రాంగ్ హోల్డ్ బంధకం అయిపోతుంది. బంధకం అయి ఉంది, నువ్వు బంధింపబడినావు కాబట్టి నీ యాక్షన్స్ కానీ, నీ మాటలు కానీ, నీ బిహేవియర్, నీ ప్రవర్తన అంతా కూడా యాజ్ పర్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఓన్లీ యు విల్ లివ్. ఆ ప్రకారమే మాట్లాడతావు, ఆ ప్రకారమే తలస్తావు, ఆ ప్రకారమే అడుగులు వేస్తుంటావు. నీ బిహేవియర్, నీ టాకింగ్ స్టైల్ అంతా కూడా యాజ్ పర్ ద స్ట్రాంగ్ హోల్డ్. ఎందుకంటే ఆ స్ట్రాంగ్ హోల్డ్, ఆ లైన్ నువ్వు చాలా బలంగా పట్టుకున్నావు కాబట్టి. ఆ ఫియర్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఒక్కసారి. సో వెన్ ద బిలీవర్ బిహేవ్స్ అకార్డింగ్ టు హిస్ స్ట్రాంగ్ హోల్డ్ అనంట, దెన్ హీ విల్ నెవర్ యాక్ట్ అకార్డింగ్ టు ద ట్రూత్. ఒక విశ్వాసి తన బంధకం ప్రకారం ప్రవర్తిస్తే ఎప్పుడు కూడా సత్య ప్రకారం అతను నడవలేడు. అబద్ధము బంధకం అయిపోతే ఆ బంధకములో ఉన్నవాడు ఎప్పుడైనా కానీ సత్యముతో ఆయన నడవలేడు. అందుకే ఆత్మీయ పోరాటం ఏంటిదని అంటే ఈ సత్యము ఫైట్ టు బిలీవ్ ద గాడ్స్ ట్రూత్ ఓవర్ ద ఎనిమీస్ లై. దిస్ ఇస్ కాల్డ్ ద స్పిరిచువల్ వార్ఫేర్. ఏ క్రైస్తవుడు బంధింపబడి అబద్ధములో ఉండి అబద్ధముతో జీవిస్తున్నాడో, ఇప్పుడు ఆత్మీయ పోరాటం అంటే నువ్వు దేవుని సత్యము తెలుసుకొని, నువ్వు ఏ అబద్ధములో ఉన్నావో దాన్ని విరగొట్టుకొని సత్యముతో దాన్ని క్లియర్ చేసుకోవడమే దీని ఆత్మీయ పోరాటం అంటారు.